మీ ఆశ్రమానికి వచ్చి మిమ్మల్ని మోసం చేసింది ఇతనేనా? అమ్మా జగన్మాత నమో నమః. కాదా? సరిగ్గా చూసి చెప్పండి. వచ్చింది ఈ వేషంలో కాదు అని చెప్తున్నాను. అంటే Step 1, take it. Step 2, take it, take it. ఆ కృష్ణుడి ప్రతిరూపంగా నేను ఇక్కడికి వస్తే ఆ కృష్ణుడే కనబడడం లేదే. స్వామి, కృష్ణుడు ఇక్కడ లేడా ఏంటి? ఎక్కడ నవ్వు ఉంటుందో, ఎక్కడ ఉల్లాసం ఉత్సాహం సంతోషం పొంగి పొరలుతుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. ఇక్కడెందుకు ఉంటాడు? వై ఎవ్రీబడి లుకింగ్ సో సీరియస్? వై? మీరు ఎన్ని దేవుళ్ళ ఫోటోలు చూసుంటారు, మీరు ఎన్నెన్ని దేవుడి విగ్రహాలు చూసుంటారు. ఎందులోనైనా దేవుడు సీరియస్ పోస్తో ఉన్నాడా? దేవుడు ఎల్లప్పుడూ చిరునవ్వుతో మందస్మిత ముఖార విందముతో ఉంటాడు కదా. అలాంటి దేవుణ్ణి ఆరాధించే ఈ స్థలములో ఎందుకు అందరూ ఇలా సీరియస్ గా ఉన్నారు? ఉల్లాసం ఉత్సాహం సంతోషం నవ్వుతో ఆ దేవుణ్ణి ఆరాధిద్దాం, ప్రత్యక్షం చేసుకుందాం. కమ్ ఆన్ ఎవ్రీబడీ, ఎంజాయ్, లాఫ్, నవ్వండి. ఇది ఒక నవ్వేనా? ఇలా చూడండి, మీ అందరికీ నవ్వు రాకపోతే ఒకళ్ళొకళ్ళు చక్కెల గింతలు పెట్టుకుని నవ్వండి. ఇలాగా ఈ భగవాన్ రంజనీష్ ఉన్నంత వరకు నవ్వుతూ ఉండాలి. ఎంజాయ్. చంద్రాబాయ్, స్వామి, నీకు రాణి అనే ఒక కూతురుండవని? అవును స్వామి. ఏది కనిపించటమే లేదే? రాణి Step 1, take it. Step 2, take it, take it. రామా, రంజనీష్ స్వామీజీ వారు ఆశీర్వాదం తీసుకో. స్వామి, స్వామి, చక్కెలకింత పెట్టి నవ్విస్తున్నాను. నవ్వుతూనే ఆ దేవుణ్ణి ఆరాధించాలి. An ounce of enjoyment is a ton of prayer to the God. తీసుకో. ఈ దొంగ కృష్ణుని చేరుకోవాలని నీకు ఆశగా ఉంది కదా, అందుకే వచ్చా. కృష్ణ, ఎవ్రీబడి సైలెన్స్. ఆ కృష్ణ, చెప్పు కృష్ణ. అవునా? ఓకే కృష్ణ, ఓకే కృష్ణ, ఓకే కృష్ణ, సీ యూ సూన్, బాయ్. చంద్రాబాయ్, ఈమె సామాన్యురాలైన కన్య కాదు. ఈమె నీ కూతురు రాణి కాదు. ఈమె ఆ కృష్ణుడి ప్రియురాలు రాధ. నిజమా స్వామి? అమ్మా, నా కళ ఇన్నాళ్ళకి నిజమవుతోంది. అవుతుంది. ఇప్పుడే కదా ఆ కృష్ణుడు డివైన్ కాస్మిక్ ఎనర్జీ ఫోన్ లో నాతో మాట్లాడాడు. కృష్ణ కృష్ణ, ఈమె మునుపు ద్వాపర యుగంలో చిన్న మిస్టేక్ చేసి కృష్ణుడిని హర్ట్ చేసిన కారణంగానే శాపగ్రస్తురాలి భూలోకంలో రాణిగా బతుకుతోంది. ఆ కృష్ణుడు నన్ను ఇక్కడికి పంపించింది ఈవిడికి శాప విమోచనం చేసి ఈవిని స్వర్గానికి తీసుకువెళ్ళడానికి. నిజమా స్వామి? అమ్మా, నన్ను స్వర్గానికి తీసుకెళ్తారా? రెడీ, గెట్ రెడీ టు ఫ్లై టు హెవెన్. చంద్రబాయ్, నేను ఈ రోజే భక్తులందరినీ చూడాలి. దర్శనానికి ఏర్పాటు చేయి. అలాగే స్వామి. Don't worry, white girl. When I come to Germany, I'll see you and bless you. Go. Bless you, bless you. Bless you, bless you, bless you. నా కొడుకు స్వామి, యాక్సిడెంట్ అయింది. కారు గారైపోయింది. ఓకే, ఇదిగో తీసుకో పండు ప్రసాదముగా. నీవును తీసుకో. వెళ్ళము వెళ్ళము వెళ్ళము. నెక్స్ట్. బ్లెస్ యూ, బ్లెస్ యూ. ఏమైనది నీ భార్యకు? ఎవరితోనో ఈ కృష్ణుడి ఆరాధనలో నీవు కృష్ణలీలను మర్చిపోయిన ఫలితమే అది. తీసుకోము, కృష్ణలీలను మరొకము. వెళ్ళు వెళ్ళు. గో నెక్స్ట్. స్వామి,
తీర్థం పుచ్చుకున్న వీళ్ళంతా Bless you. ఓ నువ్వా? ఎందుకు ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు? అదా ఎస్టర్డే నైట్ 2:00 కృష్ణుడు వచ్చి రాముడు అతనికి ఇచ్చిన రామరసాన్ని నాకిచ్చి భక్తులందరికీ ఇమ్మని చెప్పాడు. ఎంతో ఉత్సాహంగా ఉంటారని చెప్పాడు. నువ్వు కూడా ఒక గ్లాస్ తాకి చూడు, మనసు ఎంత ఉత్సాహంగా ఉంటుందో చూడు. మహాప్రసాదం. హాయ్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? కూర్చో. రామరసం అంతా వాళ్ళకి, నీకు నేనున్నాను కదా. చంద్రాబాయ్, చంద్రాబాయ్, ఎవరు ఎవరు? నేను శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి. ఆ? నువ్వెవరు స్వామి? మూర్ఖురా, సరిగ్గా ఫోకస్ చేసి చూడు. నీ ముందున్నది శ్రీకృష్ణుడి విగ్రహము కాదా? నేను చెప్పేదంతా జాగ్రత్తగా విను. ఈ జన్మలో రాణిగా నీ కడుపున పుట్టిన నా రాధును తీసుకువెళ్ళడానికి నేను భగవాన్ రంజనీష్గా అవతారమెత్తి నీ ఆశ్రమంలో కడుగుపెట్టాను. ధన్యురాలిని స్వామి, ధన్యురాలిని. నా ఆశ నెరవేరకున్నచో నీవు కుక్కవై పుట్టెదవు. అర్థమైనదా? అర్థమైంది స్వామి. మీరిచ్చిన తీర్థం తాగిన వెంటనే భగవంతుని అశరీరవాణి వినగలుగుతున్నాను. ఆహా, ఏమి ఆ తీర్థం! చూశావా? ఈ దొంగ కృష్ణుడికి రాధని చేసుకోవాలనే కోరిక. అవునా స్వామి? నేను ఇదివరకే రాధ కలలోకి వచ్చి ఈ విషయం చెప్పాను కదా. Step 1. Take it, take it. స్వామి, నిన్న మీకోసం. ఓ, నా స్నేహితుడు జానీ వాకర్ ఫోన్ చేశాడంటావు. ఆహా, సర్వం తెలిసిన తమరికి నేను చెప్పే అంతటి దాన్న ఎంతటి అజ్ఞానిని నేను. స్వామి, ఆ, మరి మీ ఇద్దరి పెళ్ళి? పరమాత్మను నేను, జీవాత్మ నీ కూతురు, ఇద్దరం కలిసి తీరాల్సిందే. స్వామి, వేలు నొప్పిగా ఉందా? నొప్పి ఉండదా ఏమిటి? 24 hours ఆ సుదర్శన చక్రం తిరుగుతూనే ఉంటుంది కదా. స్వామి, ఆ, మా రాధకి ఎప్పుడు శాప విమోచనం? స్వర్గానికి ఎప్పుడు తీసుకెళ్తారు? వీసా వచ్చిన వెంటనే ప్రయాణం. వీసానా? మేము ఆశీర్వదిస్తేనే కదా తనకు వీసా. స్వామికి తెలియనిదంటూ ఏదీ లేదు. చంద్రాబాయ్, మా మొదటి రాత్రి జరుగుటకు మునుపే మేము మీ అందరికీ మా దివ్య విశ్వరూపాన్ని చూపదలుచుతున్నాం. విశ్వరూప సందర్శనమా? మాకా? ధన్యులం స్వామి. అలాగే మీరందరూ వెళ్ళి యజ్ఞానికి రెడీ చేసుకోండి. వెళ్ళండి, అలాగే వెళ్ళండి. స్వామి. గో. రాధా, రాధా, అలంకార ప్రియుడనైన నాకు నీ అన్ని గోల్డ్ ఆభరణాలు ఇచ్చి నువ్వు యజ్ఞానికి రెడీ అవ్వు. సరేనా? అలాగే స్వామి. లవ్ యూ. Step 1. Take it. Step 2. Take it, take it. నిశ్శబ్దం, నిశ్శబ్దం. సైలెన్స్ ప్లీజ్. రాధని ఒంటరిగా విడిచిపెట్టి మీరందరూ నా దివ్య రూప సందర్శనము కొరకు బయటికి వెళ్ళండి. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. రాధా, స్వర్గానికి వెళ్ళడానికి రెడీ అవ్వు. మా ఆశీర్వాదము తీసుకో, నమస్కరించు. స్వామి, ఆ? హరి ఓం శ్రీకృష్ణ, జై కృష్ణ. అయ్యో, మనం ఎంత మూర్ఖులం! శ్రీకృష్ణుడు లోపలుండగా ఆ పరమాత్ముని కోసం మనం ఇక్కడ పాకులాడుతున్నాం. పదండి లోపలికి. ఆ, నడవండి. అందరూ లోపలికి పదండి. పదండి. అయ్యో, ఏమిటిదంతా? అయ్యో, రాణి, అమ్మా రాణి. అయ్యో, అయ్యో, ఎంత మోసపోయావు! సైలెన్స్, సైలెన్స్. దేవుణ్ణి నేనే అని నన్ను మోసం చేసి దేవుడి నగలన్నీ ఎత్తుకెళ్లిన వీణ్ణి ఇంత మర్యాదగా విచారించకూడదు యువర్ ఆనర్. వీణ్ణి వెంటనే ఉరి తీయండి, లేదంటే నాకు వచ్చే కోపానికి నేనే వీణ్ణి చంపేస్తాను. అవును, అవును మహాతల్లే, అవును. నీకు నన్ను చూస్తుంటే కోపం వస్తున్నదే, కానీ నాకు నిన్ను చూస్తుంటే నవ్వు వస్తున్నదా తెలుసా నీకు? నువ్వు చెప్పే కదా ఎట్టా ఉండదో తెలుసా? మా ఊళ్ళో ఈది నాటకాలు వేసేవాళ్ళు కృష్ణలీలలు అని అట్టాగుండాది. కాదు, ఎవడో దొంగ స్వామీజీ వచ్చాడంట. నేనే కృష్ణుణ్ణే, నువ్వే రాధవి అన్నాడంట. స్వర్గానికి పోదాం అన్నాడంట. వీళ్ళు పెళ్లి చేసి పంపించారంట. ఏంది కథ?
సరే కృష్ణుడు ఆశ్రమంలో ఉండేవాళ్ళు ఎట్టా ఉండాలా? కృష్ణ రామ అని భజన చేసుకుంటూ సన్యాసుల్లా ఉండాలా. అది వదిలేసి పేవంట పెళ్ళంట నేను చిన్నప్పుడు పద్యం అన్నానులేండి, తీవిరి ఇసుమున తైలంబు తీయవచ్చును అని. వీళ్ళు ఇసుక నుంచే ఆయిల్ డీజిల్ పెట్రోల్ అన్ని తీస్తా ఉంటారు. అమ్మా నీది ఇంకా చిన్న వయసు, ఆశలు కోరికలు తీర్చుకోవాల్సిన వయసు. తప్పులేదు, ప్రతి ఒక్క ఆడపిల్ల ఆశపడుతుంది. కానీ ఎట్టా? దేవుడు లాంటి భర్త కావాలని ఆశపడుతుంది, కలలు కంటుంది. కానీ నువ్వేం చేసినావు? దేవుడే భర్తగా కావాలని కలలు కన్నావు. అది పిచ్చితనం కదండా. సరే ఎవరైనా వచ్చి నేను అవతార పురుషుని, నేనే కృష్ణుడిని అంటే మనం ఏం చేస్తాము? అని తీసుకెళ్లి పిచ్చి ఆసుపత్రిలో చేరుస్తాము. అది వదిలేసి కూతురిచ్చి పెళ్లి చేశాడు అంటే ఇది పిచ్చితనం కాదండే. ఛ, ఉస్కులు అక్కడి సాములో కిల్లా నా టస్కులప్పటి టప్ప అని. పాపం ఏదో తెలియక తప్పు చేసిందిలే గానా. కృష్ణ కాస్త ఈ అమ్మాయికి మంచి బుద్ధి ఇవ్వయ్యా. జడ్జమ్మ, ఉచ్చమైన ఈ న్యాయస్థానంలో స్వచ్ఛమైన మనసుతో ఈ పిచ్చి వాళ్ళు చేసిన పనుల్ని తుచ్చంగా భావించమని అచ్చదనుగులో మనవి చేసుకుంటున్నా. చూడమ్మా, నువ్వు పెళ్లి చేసుకున్నదే నన్ను కాదు, అతను దేవుడు, నేను మామూలు మనిషిని. అర్థమైందా? నేను వాణ్ణి కాను, నేను వాణ్ణి కాను, నేను వాణ్ణి కాను. బ్రిలియంట్. అరే ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా పేరు పంచామృతం పంచామృతం అని? ఆటోగ్రాఫ్. ఓహో, ఆటోగ్రాఫ్ రవితేజ సినిమా నేను చూసినా. అందులో గుర్తుకొస్తున్నాయి పాట చాలా బాగుంటదిలే. సంతకం చేయి. సంతకమా? అంత గొప్ప వ్యక్తి నేను కాదులే, వదిలే. బుద్ధిమంతుడివి, సంతకం చేయి. నువ్వు తెలివితేటల్ని పాజిటివ్ గా ఉపయోగించుకునుంటే గ్రేట్ లాయర్ అయ్యేవాడివి. లాయరా? ఆ అబద్ధాలు చెప్పే పనా? ఇలా చూడు, నా నాలుగ చీల్చినా ఒక్క అబద్ధం కూడా బయటికి రాదు. అర్థమైందా? అట్టాడికి నాకు లాయర్ పనా? పట్టుకో, వస్తానులే. వాణ్ణి కాను. నిజంగా తెలివైన వాడు, స్మార్ట్ గాయ్. మీ చెల్లెలకు సంబంధించిన నగలు ఇవేనా? అనుమానమే లేదు సార్, ఇవి మా వంశపారంపర్యంగా వచ్చిన నగలు. ఈ నగలు మీకు అమ్మిన వ్యక్తి ఇతనేనా? ఇతను కాదు సార్, జానీవాకర్ అనే అతను వీటిని నాకు అమ్మాడు. పేరేంటి? జానీవాకర్ సార్. మీకు అతని అడ్రస్ తెలుసా? హలో, జీకేఆర్ సారా? అవును, మీరెవరు? సార్, ఎవరన్నది ముఖ్యం కాదు, ఏం చెప్పబోతున్నానో అదే ముఖ్యం. సరే చెప్పండి. సార్, పంచామృతం కేసు విషయంలో అందరికీ ఫోన్ చేసి మాట్లాడుతుండేవాడే జానీవాకర్. అవును, వాడు చచ్చిపోయాడు సార్. ఆ, నేనా జానీవాకర్ని? ఆ, అయ్యో, జానీ వాకర్ చచ్చిపోయాడని చెప్పి నువ్వేంట్రా ఇప్పుడు జానీ వాకర్లా మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు ఆ ఫ్రాడ్ హెల్ప్ చేసింది నువ్వేనా? అరెస్ట్ హిమ్. నిజమే, భలే ఫన్నీగా ఉంది. సాకిర్, ఏ పూజ, సాకిర్, సాకిర్ హుస్సేన్, ఆగు. కోర్టు నుంచి తప్పించుకోగలవు, కానీ నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. చెప్పు, నువ్వే సాకిర్ హుస్సేన్ కదా? నువ్వే సాకిర్ హుస్సేన్ కదా? వీడిని నమ్మొద్దు, వీడొక ఫ్రాడ్. ఏంటమ్మా, ఏమైంది? చెట్టకలమ్మా. చెడ్డ కళ? దీనికి ఒకటే పరిష్కారం ఉంది. ఏంటిది? పరిష్కారం ఏమిటంటే పెళ్లి చేసుకోవడం. అమ్మా, పెళ్లి చేసుకుంటే అన్ని సర్దుకుపోతాయి. వేళకి పడుకోకపోతే ఇలాంటి కళ్ళే వస్తాయి. నిజం చెప్తే నీలుగుతావెందుకు? త్వరగా తాగు, చల్లారిపోతాయి. మీ పేరు? భయపడకండి, చెప్పండి. గోపీనాథ్ అలియాస్ గోపి సార్. జానీవాకర్ కదా? అది నా ముద్దు పేరు సార్. అలా అయితే మొదటిసారి తన్ని ఎక్కడ కలుసుకున్నారు? సార్, నేను బార్ లో పనిచేస్తుండేవాడిని, అక్కడే తను కలుసుకున్నాను సార్. సరే, ఇతను మీకు ఎలా ఫ్రెండ్ అయ్యాడు? 1-2 సార్లు తాగడానికి బారుకు వచ్చారు. పేకల దాకా తాగారు. 1000 రూపాయలు బిల్ అయితే నన్ను పిలిచి దీనికి 500 అయినట్టే బిల్లిస్తే నీకు 100 రూపాయలు ఇస్తానన్నారు సార్. నేను అలాగే చేశాను సార్. జేబులో 100 రూపాయలు పెట్టారు. ఆ రోజు నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాను సార్. ఎంత క్లోజు? పోరా, రారా, అంత క్లోజ్ అయ్యాను సార్. వీడెంత ఫ్రాడ్ అని నాకు తెలియదు సార్. చాలా సార్లు నాకు ఫోన్ చేయడం, ఫోన్ నెంబర్లు ఇవ్వడం, ఫోన్ లో మాట్లాడమనడం, స్క్రిప్ట్ ఇచ్చి డైరెక్షన్ చేసేవాడు సార్. ఆయన చెప్పినట్టే నేను ఫోన్ లో పటపటా మాట్లాడేసేవాడిని సార్. సూపర్ డైరెక్ట్. అన్నయ్య, అన్నయ్య,
అన్నయ్య కాదమ్మా, నేను నీ ఫ్రెండ్ని. ఫ్రెండ్ నీకు నేను కాదులే, వాడు. జడ్జమ్మా, వీడు ఫ్రాడ్ అని వీడు ఒప్పుకున్నాడు కదా. అది కాదయ్యా, నీకు 100 రూపాయలు దొరుకుతుంది కదా అని నీ యజమానికి రావాల్సిన 1000 రూపాయలు నువ్వు మోసం చేసావు కదా. ఇక్కడ పంచామృతం ఒక అమాయకుడు దొరికాడు కదా అని అన్ని తప్పులు ఆడే చేశాడని చెప్పమని నీ నోట్లో 1000 రూపాయల నోటు కుక్కే నిన్ను కొనుక్కొని ఉండొచ్చు కదా వాడు. ఎవరు? నాలాగే ఒకడు ఉన్నాడు కదా వాడు, నన్ను ఇక్కడ ఇరికించేసి ఏ ఊళ్ళో కూర్చుని నాటకం ఆడిస్తున్నాడే వాడు. డబుల్ యాక్టింగ్ అనుకున్నావేంటి? అవన్నీ సినిమాల్లోనమ్మా. అలా అనే వాళ్ళకి బుర్రే లేదు. మార్చి 14వ తారీఖున కమల పిల్లల రోజని పండగ చేసుకుంటారు, నీకు తెలుసా? ఒకే మొక్కతో ఉన్నోళ్ళు ఒకరికే పుట్టుండొచ్చు, లేదా వేరే వాళ్ళకి పుట్టుండొచ్చు, అది నీకు తెలుసా? సరే, నా మొహం చూసి చెప్పు, నేనేనా వాడో చెప్పు. Fooling you, no. Schooling you, yes. Here we go, damn. Push the tempo. Where my hoes at? Here we go, boom, up to your grill. Come on! అయ్యో, నువ్వు వాడివి కాదు, వాడు నువ్వు కాదు. అయ్యో, నువ్వు వాడివి కాదు, వాడు నువ్వు కాదు, నువ్వు వాడివి కాదు.